అందరికీ శుభోదయం. నేను మీ శ్రీనివాస్ రెడ్డి, లోటస్ ల్యాబ్ స్కూల్ చైర్మన్. ఈరోజు ముందుగా మీ అందరికీ ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని మనమందరం కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వామి వివేకానంద గారి పుట్టినరోజు. వారు మన దేశానికి ఎంతో చేశారు. వారు ఆశయాలను, లక్ష్యాలను మన ముందు ఉన్నాయి. ఇప్పుడు మనము మన భారతదేశాన్ని, మన సమాజాన్ని ఈ ప్రపంచానికి ఒక గొప్ప విశిష్టమైన దేశంగా చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు చెప్పినటువంటి కొన్ని దిశానిర్దేశకాలను మనం పాటిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా భారతదేశము ఒక విశ్వ గురువుగా కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన దేశ యొక్క భవిష్యత్తు కూడా పూర్తిగా ఈ యువతపైనే ఆధారణ పడి ఉన్నదని మనందరికీ తెలుసు. వారు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, నీ లక్ష్యాన్ని చేరే వరకు, నీ గమ్యాన్ని చేరే వరకు నువ్వు ఆగకూడదు, నిద్రపోకూడదు అనే విషయాన్ని మనకు నొక్కి వ్యాఖ్యానించారు. మనం కూడా ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి ఒక గొప్ప వ్యక్తి కావాలంటే ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ పునాదులను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. విద్య అంటే మార్కులే కాదు, జ్ఞానము. జ్ఞానాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ మన కొత్త ఆలోచనలతో మారుతున్నటువంటి సమాజంలో ఈ టెక్నాలజీ పరంగా వస్తున్నటువంటి విషయాలను కూడా మనం అవగాహన చేసుకొని ఈ టెక్నాలజీని కూడా మన అదుపులో పెట్టుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఒక గొప్ప వ్యక్తులుగా ఈ ప్రపంచంలో ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి మీ లోపల ఉన్నటువంటి ఏదైతే చెడు అలవాట్లు కానీ మనకు ఉపయోగపడినటువంటి వాటిని మీరు మానసికంగా విసర్జించాలి. మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఒక గొప్ప వ్యక్తులుగా మీ తల్లిదండ్రుల యొక్క కళను సాకారం చేస్తూ మీరు కంటున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలి. గురువుల యొక్క శిక్షణలో వారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటిస్తూ ఒక గొప్ప విద్యార్థిగా, ఒక గొప్ప యువతగా మనము స్వామి వివేకానంద గారి కళలను పరిపక్వం చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత మనందరిపైన ఉంది. దానికి గాను లోటస్ ల్యాబ్ స్కూల్ కూడా నిరంతరము విద్యార్థులను వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తూ ఎన్నో వినూతనమైనటువంటి విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులను మమేకంతో వాళ్ళను అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళకు అర్థమయ్యే విధంలో మనము మా ఉపాధ్యాయులు కూడా బోధిస్తూ వస్తున్నందుకు చాలా గర్వపడుతూ, అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేస్తున్నది కొంతే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, మీరు కూడా మీ విద్యార్థులను, మీ యొక్క చిల్డ్రన్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో ఉన్న మంచి చెడు విషయాలను పైన పూర్తిగా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉందని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనము అంటే ఇక్కడ టీచర్లుగా ఖచ్చితంగా మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఒక టీచర్ అంటే ఒక గురువు. ఆ గురువు స్థానానికి పవిత్రమైనటువంటి ఒక రూపం రావాలంటే నిరంతరం మనం శ్రమపడుతూ టీచర్ కూడా అప్గ్రేడ్ అవుతూ పిల్లల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. వాళ్లను ఒక మంచి మార్గంలో నడిపించాల్సిన ఆవశ్యకత ఉందని మరొక్కసారి టీచర్లకు, తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యార్థులకు కూడా నేను సజెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు కూడా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.